హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అదిగో అప్పుడు తనలోని కోపాన్నంతా కక్కుతూ, నాకేం అర్థం కావట్లేదు డాడ్, నీ బిహేవియర్ ఏంటో. నేను ఎంత వద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు? నేను దాన్ని పిలవద్దు అన్నాను, బట్ నువ్వు పిలవడానికి వెళ్ళావంటే ఐ అండర్స్టూడ్ డాడ్. నేను నో అన్నా కూడా నువ్వు వెళ్ళి వాళ్ళని పిలవాల్సిన అవసరం నీకేంటి అని నిలదీసింది అత్రిజ. కూతురికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకు. పూజిత రూపాన్ని చూడకముందే ఆమె స్పర్శ తనలో ఏదో అనురాగాన్ని తట్టిలేపిందని చెప్పడానికి ఆయనకు మనసు రాలేదు. పూజిత రూపాన్ని చూసిన తర్వాత అనురాగం మమతానురాగంగా మారిందంటే ఎవరైనా నమ్మలేని విషయమే. అందుకే ఏమీ చెప్పలేక ఆధారం కోసం తన కోటు జేబులో నుంచి ఒక ఫోటోను తీసి పట్టుకున్నారాయన. అరే నాన్న అని ఆప్యాయంగా పిలిచి ఫోటోను అత్రిజకిచ్చారు. ఆ ఫోటో తీసుకుని చూసింది అత్రిజ. దాన్ని చూడగానే ఆమె నిశ్చలమైంది. కొన్ని సెకండ్లు స్తబ్దుగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర మెదిలింది. ఆ ఫోటో అత్రిజ వల్ల అమ్మ ప్రభావతిది. ప్రభావతి చనిపోయినప్పుడు తీసిన ఫోటో. దాని మీద నుంచి చూపు తిప్పుతూ ఇప్పుడు తండ్రి ఈ ఫోటో ఎందుకు చూపించారో అర్థం కాక తండ్రి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. బాగా అబ్జర్వ్ చేసి చూడరా నాన్న, అమ్మ కళ్ళని చూడు అని చెప్పారు సుందరరామరాజు గారు. అలా అంటున్నప్పుడు ఆయన గొంతు భారంగా మారింది. అత్రిజ ఆ ఫోటోలోని తల్లి కళ్ళవంక చూసింది. అందులో ఆవిడ రెప్పలు మూసి ఉన్నాయి. ఏమీ అర్థం కాక ఆ ఫోటోను తండ్రిని మార్చి మార్చి చూసిందామా. అమ్మకి కంటిరెప్ప మీద పుట్టుమచ్చ ఉందిరా, అదే మీ అమ్మకు అందం అనుకునేవాణ్ణి అన్నారు ఆయన. ఈసారి బాగా పరిశీలనగా ఫోటో చూసింది అత్రిజ. నల్లగా కనిపిస్తున్న పుట్టుమచ్చ అత్రిజకు కూడా చిత్రంగా అనిపించింది. ఎప్పుడూ తల్లి ఫోటోలను గమనించినందుకు నొచ్చుకుంటూనే తండ్రి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడా అన్నట్టు సందేహంగా చూసిందామా. పూజితకు అదే కంటిరెప్ప మీద ఇలాగే పుట్టుమచ్చ ఉందిరా అని ఉద్వేగంగా అన్నారాయన. అంతే. వెంటనే చాలా తేలిగ్గా నిట్టూర్చి, అలాగే పుట్టుమచ్చ ఉంటే ఇప్పుడేంటి అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది అత్రిజ. అమ్మకు ఉన్నట్టే ఉంది కదా, అందుకేనేమో పూజితను చూస్తుంటే అని ఆపేశారాయన. పూజితను చూస్తుంటే మమ్మీ గుర్తొస్తుందా? ఇంకానే మమ్మీనే పూజితకు పుట్టిందని లేదు. ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావేం డాడ్? కంటి మీద పుట్టుపచ్చ ఉన్న వాళ్ళందరూ మమ్మీకి డూప్సే అంటే ఎలా అని తండ్రి మీద జాలి పడుతున్నట్టుగా అడిగింది ఆమె. అదొక్కటే అని కాదురా, సంథింగ్ ఈజ్ దేర్. నువ్వు ఒక్కసారి అమ్మ ఫోటోల్ని బాగా చూడు, పూజితలో అమ్మ పోలికలు కనపడడం లేదు అని ఎంతో ఉద్వేగంగా అన్నారాయన. అత్రిజ పుట్టి నెలల వయసులో ఉండగానే ఆమె తల్లి ప్రభావతి చనిపోయింది. తల్లి ముఖం కూడా తెలియకుండా పెరిగింది. తెలియాల్సిన అవసరం రాకుండా పెంచారాయన. ఇప్పుడు తండ్రిలోని ఉద్వేగానికి విచిత్రలాడవుతూ ఫోటో వంక పరీక్షగా చూసింది అత్రిజ. ఆమె అలా మెత్తబడడం కోసమే చూస్తున్న ఆయన అత్రిజ చేతిని పట్టుకుని గబగబా బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. ఒకలాంటి భావావేశంతో పాత ఫోటో ఆల్బమ్లను తీసి ఉద్వేగంగా మంచం మీద పడేస్తున్నారాయన. ఆ బరువైన ఆల్బమ్లు ఫోమ్ బెడ్ పడుతూనే రబ్బరు వాటిలాగే ఎగిరెగిరి పడుతున్నాయి. మంచం మీద కూర్చుని ఒక ఆల్బమ్ని చేతిలోకి తీసుకుంది అత్రిజ. అంత క్రితం వరకు చిందులేసిన కోపాన్ని మరిచి చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఆ ఫోటోల్లోని తల్లి ముఖాన్ని గుర్తు చేసుకుంటుంది అత్రిజ. ఊహ తెలిసాక ముఖమే సరిగ్గా గుర్తుండని తల్లి రూపాన్ని మెదడు పొరల్లో వెతుకుతోందామె. ఆమె చేతులు యథాలాభంగా ఆల్బమ్ తిరిగేస్తున్నాయి. అది పూర్తవుతూనే మరో ఆల్బమ్ తీసింది. దాని తర్వాత మరొకటి, ఇంకొకటి. ఫోటోలు తిరిగేస్తున్న కొద్దీ తల్లి పోలికలు పూజితలో లీలగా తెలుస్తున్నట్టుగా అనిపించింది అత్రిజకు. బాగా బరువుగా ఉన్న మరో ఆల్బమ్ని చేతుల్లోకి తీసుకుంది. దాన్ని తెరుస్తూనే ఒళ్ళు గుగురు పొడిపించినట్టు అనిపించింది ఆమెకు. అది సుందరరామరాజు ప్రభావితుల పెళ్లి ఆల్బమ్. అందులో ఉన్న ఫోటోల్లో ప్రభావతిని మాత్రమే చూస్తుంది అత్రిజ. ఆల్బమ్ను బాగా పైకెత్తి కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూస్తుంది. సిగ్గుతో కళ్ళు వాల్చిన తల్లి ఫోటో చూడగానే మ్రాన్పడిపోయింది. పూజిత అంత వయసున్న తన తల్లి ఫోటో చూస్తుంటే పూజితను చూస్తే తన తల్లిని, ఆవిడిని చూస్తే పూజితను చూడక్కర్లేదన్నట్టుగా ఉంది. ఒకరి పోలికల్లో మరొకరు ఎలా జరుగుతుంది ఇలా అని తీవ్రమైన ఆలోచనలో పడిందామె. సడన్గా అత్రిజకు పొద్దున్న పూజిత వాళ్ళ ఇంట్లో పూజిత వాళ్ళ డాడీ నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకు నిన్ను వదిలేసేవాళ్ళం అన్న మాటలు హఠాత్తుగా గుర్తొచ్చాయి. తండ్రి అన్నట్టు సంథింగ్ ఈజ్ దేర్ అనిపించింది అత్రిజకు. అంతే. అలా అనిపించగానే చుట్టుకున్న ఆల్బమ్ పక్కన పడేసి గబగబా బయటకు నడిచిందామె. తన కన్న తల్లి రూపం మెదడు నిండా ఆక్రమించుకున్నాక ఎందుకో ఒక్కసారి పూజితను, ఆమె కనురెప్ప మీద ఉందని తండ్రి చెబుతున్న ఆ పుట్టుమచ్చను వెంటనే చూడాలన్న కుతూహలం కలిగింది. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు కొన్ని నిమిషాల్లోనే పూజిత ఇంటి ముందు ఆగింది. కాలింగ్ బెల్ కొట్టి ఉద్వేగంగా తలుపు ముందు నిలబడింది అత్రిజ. తలుపు తీసిన రాఘవ బయట నిలబడున్న అత్రిజను చూసి ఆశ్చర్యపోతూ రామ్మారా అని సంతోషంగా లోపలికి ఆహ్వానించాడాయన.
అత్రిజ లోపలికి రాగానే కూర్చోమని చెప్పి గబగబా పూజ గదిలోకి వెళ్ళి అక్షంతలు తెచ్చాడు రాఘవ. వాటిని కుర్చీలో కూర్చున్న అత్రిజ తలపై చల్లుతూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లు తల్లి అన్నాడు. ఉదయం కోపంతో కేకలేసిన ఆయన ఇప్పుడు ఆశీర్వదిస్తుంటే ఆశ్చర్యపోయింది అత్రిజ. విధి ఒక్కోసారి జీవితాలను చాలా చిత్రంగా ముడులు వేసి చోద్యం చూస్తుందమ్మా అని గోడకు వేలాడుతున్న ఫోటో వంకి చూస్తూ, అమ్మ అత్రిజ, వెళ్ళి ఆ ఫోటోకు దండం పెట్టిరా అని చెప్పాడు. ఆయన మాటల్ని పట్టించుకోకుండా పూజిత కోసం లోపలి గదుల వైపు చూసింది. రాఘవ ఆజ్ఞాపిస్తున్నట్టుగా మళ్ళీ చెప్పాడు. అయోమయంగా ఆయన్ని చూస్తూ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టింది. ఆ ఫోటో వంక అత్రిజ వంక తృప్తిగా చూశాడు రాఘవ. అయోమయంతో ఊగిసలాడుతున్న అత్రిజ దగ్గరకు వచ్చి, ఈ ఫోటోకు దండం ఎందుకు పెట్టమన్నానా అని అనుకుంటున్నావా అని ఒక సెకనాగాడైన. ఎందుకంటే ఆమె నీకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి అని కంగుమన్న కంఠంతో చెప్పాడాయన. ఆయన మాటలు వినగానే తన పక్కన బాంబు పేలినంతగా ఉలిక్కిపడింది అత్రిజ. కొన్ని క్షణాల క్రితం తన కన్న తల్లి అనుకుంటూ ప్రభావిత ఫోటోలను చూసి మెదడు నిండా ఆరోపాన్ని నింపుకుని ఇక్కడికి వచ్చిన ఆమెలో రాఘవ్ చెప్పిన విషయం కల్లోలాన్ని రేపింది. రాఘవైపు తిరిగి నమ్మలేనట్టు కళ్ళని విప్పారి చూసిందామె. అత్రిజ ఆశ్చర్యాన్ని గమనించిన ఆయన, నువ్వు నిస్సందేహంగా మా బిడ్డవే తల్లి అని అత్రిజ వంక అపురూపంగా చూశాడు. ఆయన చెబుతున్నది వింటున్న అత్రిజకు నోట మాట రాలేదు. గుడ్లప్పగించి ఇది ఎలా సాధ్యం అన్నట్టు ఆయన్నే చూస్తుందామె. మాకు నువ్వు పుడుతూనే గుండె కోల్తో పుట్టావురా. నువ్వు పుట్టగానే ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నావు. పరీక్షల్లో నీ గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. నేనా లక్షలు ఖర్చు చేసి నిన్ను బతికించుకునే స్థితిలో లేను. ఇక నువ్వు బతకవని అనుకున్నాం, కానీ అదే రోజు వేరే కాన్పు కేసులోనే సుందరరామరాజు గారి భార్యకి సిజేరియన్ చేయాల్సి వచ్చింది. కాంపౌండర్గా డాక్టర్ మెర్సీకి సహాయంగా ఉన్న నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆయన స్థితిమంతులు, బిడ్డ గుండె ఆపరేషన్ చేయించడం వారికి చాలా సులువు. ఆ ఆలోచన రావడంతోనే డాక్టర్ మెర్సీతో మాట్లాడాను. సుందరరామరాజు గారి బిడ్డను మా బిడ్డను ఆయన బిడ్డగా తారుమారి చేయమన్నాను. మొదట ఒప్పుకోకపోయినా నీ ప్రాణాలని కాపాడడం కోసం ఆవిడ నిన్ను సుందరరామరాజు గారి చేతుల్లో పెట్టింది. ఆ వెంటనే నీకు ఆపరేషన్ చేయించడం కోసం ఆయన నిన్ను తీసుకుని ఇతర దేశానికి వెళ్ళిపోయారు అని చెప్తుంటే రాఘవ్ కానాడు పడిన వేదనంతా మనసులో మెదిలి కళ్ళు చెమ్మగిలినాయి. రాఘవ మాటలు అత్రిజ మనసును నీరుగారుస్తున్నాయి. నిన్ను ఇచ్చేసిన తర్వాత పూజితని తీసుకుని అక్కడి నుంచి ఇల్లు మారిపోయాం. నిన్ను వాళ్ళకి ఇచ్చేసిన విషయం నేను తట్టుకోగలిగాను, కానీ మీ అమ్మ దాన్ని దీర్ణం చేసుకోలేకపోయింది. నేను డబ్బు సంపాదించలేకపోవడం వల్లే, నా అసమర్థత వల్లే తను 9 నెలలు మోసికని తన సొంత కూతుర్ని పారేసుకోవలసి వచ్చిందంటూ ప్రతి క్షణం బాధపడేది. నిన్నే తలుచుకుంటూ ఆ కోపంతో నన్ను దూషించేది. పూజితను అశ్రద్ధ చేసేది. ఎన్నిసార్లు నచ్చజెప్పినా తనలోని తల్లి ప్రేమను చంపుకోలేకపోయింది. మాకు దూరమై వెళ్ళిపోయింది అని చెబుతుంటే రాఘవ కళ్ళ నిండా కన్నీళ్లు రాలిపడ్డాయి. గద్గద గొంతుతో చెప్తున్న రాఘవ మాటలకి ద్రవిస్తున్న కళ్ళతో తలెత్తి కన్నతల్లి ఫోటో వంక చూసింది. తన కన్న తండ్రి అనుకుని రాఘవను చూస్తుంటే ఇన్నేళ్ళు దర్పం నిండిన ఆమెలోని అభిజాత్యం మెల్లగా కరుగుతోంది. తండ్రి తడి చేరుతున్న కళ్ళతో రాఘవ ముఖంలోకి చూస్తూ డాడీ అని ఆప్యాయంగా పిలిచింది అత్రిజ. ఆమె నోటి వెంట ఆ పిలుపు వింటూనే సంతోషంగా కూతుర్ని చూశాడు. ఎక్కడో కలిగిన కుటుంబంలో పెరిగిన తన కూతురు తనంతా అయ్యి తన కళ్ళ ముందుకొచ్చి నాన్న అని పిలవడాన్ని ఊహించలేని వాడిలా అమితానందపడ్డాడు. వెంటనే 2 కళ్ళు తుడుచుకుంటూ, ఆ విషయం ఎవరికీ చెప్పకురా తల్లి, నిన్ను చూసి నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవని మనసాపుకోలేక చెప్పేశానంటూ ఆనందంతో గుండెను తడుముకున్నాడు రాఘవ. ఆయన చెబుతున్న దాన్ని పట్టించుకోకుండా చూపుడు వేలతో గాలిలో అటు ఇటు లెక్కలేసుకుంటూ ఏదో అనుకుందామె. తర్వాత, అంటే పూజిత డాడీకి డాక్టరా, అంటే మా డాడీ కూతురా అని అడుగుతూ తాను అడిగిన విధానానికి తానే తడబడుతూ నవ్వింది అత్రిజ. రాఘవ్ కూడా నవ్వుతూ కళ్ళలోని చెమ్మ పోయేలా గట్టిగా తుడుచుకున్నాడు. పూజిత మీ డాడీ కూతురే అంటూ నవ్వాడు. ఎందుకో అత్రిజ మనసులో ఏదో హాయి నిండుతుంటే గుండెలు నిండుగా గాలి పీల్చుకుని గాఢంగా వదిలిందామె. చిరునవ్వుతో రాఘవ వంక చూసి, డాడీకి నిజం తెలియకపోయినా పూజితను డాడీ గుర్తుపట్టేశారు డాడీ అని రహస్యం చెప్తున్నట్టుగా ఉంది. ఆశ్చర్యపోతూ ఎలా అన్నట్టు ఆమె వంక చూశాడు రాఘవ. ఇంటికెళ్ళిన తర్వాత అచ్చం మమ్మీకి ఉన్నట్టే పూజిత కంటి మీద పుట్టుమచ్చ ఉంది, పోలికలు కూడా అలాగే ఉన్నాయి అంటూ మమ్మీ ఫోటోలన్నీ నా ముందు పడేశారు. వాటిలోని పుట్టుమచ్చను పూజిత కంటి మీద పుట్టుమచ్చను కంపేర్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చానని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. వింటున్న రాఘవ ఆమె చెప్పిన విధానానికి నవ్వేశాడు. అత్రిజన కళ్ళ నిండుగా చూస్తూ, ఉదయం నుంచి ఎంత ఓదార్చినా ఏడుస్తున్న పూజిత ముఖం గుర్తొచ్చింది. అత్రిజను చూసి, నీ పెళ్లి ఆగిపోవడంలో పూజిత చేసిన తప్పేం లేదురా అని మెల్లగా అన్నాడు రాఘవ. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మనోజ్ గుర్తొచ్చి గంభీరంగా మారింది అత్రిజ ముఖం.
సుందరరామరాజు గారు అత్రిజలు వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ ఇక్కడికి రావడం దగ్గర నుంచి అతను చెప్పిన విషయాలన్నీ అత్రిజకి చెప్పాడు. నమ్మకస్యం కానట్టుగా కళ్ళింత చేసుకుని విన్నదామె అంతా చెప్పి పూజిత తెలిసి ఏ తప్పు చేయలేకపోయినా ఇలా మాట పడాల్సి వచ్చింది ఏంటని చాలా బాధపడుతోందిరా. అది నీకు తోడబుట్టినదే అనుకో, తన తప్పుని క్షమించరా అని అర్థిస్తున్నట్టుగా రాఘవ. చచ్చా, మీరు అలా అడగాల డాడీ, ఇందులో మా తప్పు ఉంది. మనోజ్ నన్ను రిజెక్ట్ చేయకూడదని ముందే ప్లాన్ చేసి పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం అని నిట్టూర్చింది అత్రిజ. ఏదో అర్థం కానట్టు అనిపించి ప్రశ్నార్థకంగా చూస్తున్న రాఘవను లీవ్ ఇట్ డాడ్, వేర్ ఈజ్ పూజిత అని అటు ఇటు చూసింది. స్నానం చేస్తుంది. వాళ్ళ పెదనాన్న మధ్యాహ్న భోజనానికి రమ్మన్నారు. ఇదిగో ఏడుస్తూ కూర్చుందిగా, కనీసం ఇప్పుడైనా వెళదామంటే స్నానానికి వెళ్ళింది అని రాఘవ్ చెప్తుండగానే పూజిత రెడీ అయ్యి ఆమె గదిలో నుంచి బయటకు వచ్చింది. ఒక్కరంగు చూడీదారులో తెల్లగా మెరిసిపోతూ దేవకన్యలా ఉంది పూజిత. హాల్లో తండ్రి ముందు కూర్చుని మాట్లాడుతున్న అత్రిజను చూసి షాక్ అయి అక్కడే నిలబడిపోయిందామె. పూజితను చూస్తూనే హ్యాపీ బర్త్డే పూజితక్క అని 2 అంగుల్లో పూజితని చేర్చుకుని ఆమెను గట్టిగా అత్తుకుంది. ఆమె చర్యకు బెత్తరపోతూ ఇది కలో నిజమో అని కంగారు పడింది పూజిత. అత్రిజ తల వెనక్కి తిప్పి డాడీ అక్కే కదా అయ్యేది అంది. ఆ మాటలకు మరీ విస్తుపోయింది పూజిత. చెల్లిరా తల్లి అని రాఘవ్ నవ్వుతూ చెబుతుంటే నివ్వెరపోతూ తండ్రి వంక చూసిందామె. ఓహో, నేను అక్క అని పిలుస్తాను. ఒక్కసారి కళ్ళు మూయి ప్లీజ్ ప్లీజ్ అంటూ పూజిత కనురెప్పల్ని తనే చేత్తో మూసింది. పూజిత తెల్లని కనురెప్పపై ఉన్న పుట్టుమచ్చను చూడగానే ఒక్క క్షణం అత్రిజ మనసును ఏదో ఉద్వేగం పట్టి కుదిపింది. తనని ఎంతో ప్రేమతో పెంచిన తండ్రి రూపానికి ప్రతిరూపమైన పూజిత తన మనసుకు అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంటే చుటుక్కున పూజిత బొగ్గు మీద ముద్దు పెట్టింది అత్రిజ. అంతే ఉలిక్కిపడి అత్రిజను దూరంగా నెట్టింది పూజిత. గజిబిజిగా తండ్రి వంక అత్రిజ వంక చూస్తూ ఏమిటిదంతా అని అడిగింది. అత్రిజ పూజిత చేతిని పట్టుకుని గలగలా నవ్వుతూ అదంతా కారులో మాట్లాడుకుందాం, ముందు మా ఇంటికి వెళ్ళాలి, మీ డాడీ ఎదురు చూస్తుంటారు అంటూ ముందుకు నడిచింది. డాడీనా అంటూ అయోమయంగా తండ్రి వంక చూసింది పూజిత. అవన్నీ కారులో, డాడీ ఇల్లు లాక్ చేసే, వెళ్తూ దారిలో పెద్దంకుల వాళ్ళకు ఫోన్ చేద్దు, కమాన్ హరియప్ అంటూ పూజిత చేయి పట్టుకుని తలుపు వైపుకు లాక్కెళ్ళింది అత్రిజ. సమయం సాయంత్రం 4 గంటలు కావస్తుంది. ఆ విల్లా మొత్తం అందంగా ఆకర్షణీయంగా అలంకరించబడి ఆహుతుల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. అప్పటికే వచ్చిన కొందరు అతిథులు ఆ ఇంటి అలంకరణలు గమనించి చూస్తున్నారు. సుందరరామరాజు గారు మాత్రం లాన్లో అనిశ్చితంగా పచారులు చేస్తున్నారు. సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడుతూ అత్రిజ కోసం ఎదురు చూస్తున్న ఆయన సరిగ్గా అప్పుడే అత్రిజ కారు లోపలికి వచ్చి ఆగడంతో గబగబా అటువైపు నడిచారు. కారులో నుంచి దిగుతున్న పూజితను రాఘవను చూసి బొమ్మలా ఉండిపోయారాయన. కారు లాక్ చేసి పూజిత చేతిని పట్టుకుని సుందరరామరాజు గారి దగ్గరకు తీసుకొచ్చింది అత్రిజ. ఆయన కళ్ళలోకి చూస్తూ డాడ్, మీ కూతురు, మీ కన్న కూతురు పూజిత అంటూ పూజిత వంక చూపించింది అత్రిజ. అప్పటికే పూజితకు రాఘవ అలా చెప్పడంతో పూజిత ఉద్విగ్నంగా సుందరరామరాజు వంక చప్పున వంగి ఆయన కాళ్ళను తాకింది. లేనాన్న, నువ్వు చెప్తుంది నిజమా? ఎలా? నాకు పూజిత అని ఆశ్చర్యంగా అంటూ అత్రిజ వంక పూజిత వంక రాఘవ వంక మార్చి తలని తిప్పుతూ ఉద్వేగంగా అడిగాడు ఆయన. అవన్నీ నేను చెప్తాను కానీ ఇప్పుడు పూజక్క నేను కలిసి కేక్ కట్ చేస్తాం అని నవ్వుతూ తండ్రితో చెప్పింది అత్రిజ. ఆనందంతో అత్రిజ, అపనమ్మకంతో పూజిత, అయోమయంతో రాఘవ, ఆపుకోలేనంత కుతూహలంతో సుందరరామరాజు గారు అందరూ ఇంట్లోకి నడిచారు. సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారాయన. ఆయన అత్రిజను రమ్మంటూ ఆహ్వానించారు. కొన్ని క్షణాలకు అత్రిజ ఆమె పక్కనే కొందన బొమ్మలా నడిచి వస్తున్న పూజితను చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు మనోజ్. అతని పక్కనే ఉన్న సుధీర్ పరిస్థితి అలానే ఉంది. కేకు కోయబోయే ముందు ఒక చిన్న విన్నపం అన్నారాయన. తనకు రాఘవ తమ్ముడు వరుస అని, తమ్ముడు కూతురైన పూజిత కూడా ఈరోజే పుట్టింది కాబట్టి వారిద్దరూ ఇకపై పుట్టినరోజుల్ని కలిసే సెలబ్రేట్ చేసుకుంటారని మైక్లో చెప్పారు. ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. మనోజ్ మాత్రం సుధీర్ దెబ్బ మీద కొట్టాడు. అత్రిజ, పూజిత అక్కా చెల్లెలు నాకెందుకు చెప్పలేదురా అంటూ. నాకు తెలియదురా బాబు అని మొత్తుకున్నాడు సుధీర్. కానీ అప్పుడే అత్రిజ పక్కన కనిపించిన అతని తల్లిదండ్రులు భాస్కర్రావు, భవానీలను చూసి షాక్ అయ్యాడు సుధీర్. సరిగ్గా అప్పుడే రింగ్ అయిన తన సెల్ ఫోన్ను పట్టుకుని గజిబిజి పడుతూ మనోజ్ నుంచి దూరంగా వెళ్ళాడు సుధీర్. ఆ ఫోన్ తనూషా నుంచి అని అర్థం కాగానే ఆ గజిబిజిని మర్చిపోయాడు అతను. అత్రిజ ఇచ్చిన చాకును తీసుకుంది పూజిత. ఆమెకి ఇదంతా కలలా ఉంది. సిగ్గుగా తలెత్తి చూసిందామా. ఆ కేకు కవతల అందరిలోకి ముందుగా నిలబడిన మనోజ్ని చూడగానే ఆమె కళ్ళు చిరుసిగ్గుతో నేల మీదకి వాలిపోయినాయి. అది చూసి మనోజ్కి భూమి గిర్రని తిరిగినట్టు అనిపించింది. పొద్దున్న తన చెంప చెల్లుమనిపించి ఇప్పుడు సిగ్గుపడుతున్న పూజితను చూస్తుంటే ఇది ఖచ్చితంగా కలే అనిపించింది. అసలు విషయమేంటో రాఘవని అడుగుదామని ఆయన పక్కకు పిలుస్తుంటే ఆయన క్షణం తీరిక లేని వాడిలా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు.
ముందు వరుసలో ఉన్న శంకర్, అశ్వినులు కూడా పూజిత వంక, అత్రిజ వంక విచిత్రంగా చూడసాగారు. ఇలా కొవ్వొత్తులార్పి కేకులు కోయడాలు నచ్చిన బామ్మ కర్పూర కళాదేవి ఈ తతంగమంతా ఎప్పుడు ముగుస్తుందా అన్నట్టు విసుగ్గా చూస్తుంది. వచ్చిన వాళ్ళల్లో కొందరు పూజిత, అత్రిజలకు బొకేలు, పూలదండలు, గిఫ్ట్లు ఇస్తున్నారు. వాటిని చిరునవ్వుతో తీసుకుని వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇద్దరు. ఇదంతా నమ్మలేని వాడిలా ఇంకా గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నాడు మనోజ్. ఆహుతులు ఒక్కొక్కరుగా విందు భోజనం వైపు నడుస్తున్నారు. లాన్ కొంచెం కొంచెం ఖాళీ అవుతుంది. విరబోసిన జుట్టు, పంకల మీద నుంచి కళ్ళకు అడ్డుపడుతున్న అక్షంతలు పూరేకులను పక్క చెదరగొడుతూ పూజిత చేతిని పట్టుకుని మనోజ్ వైపుకి వచ్చింది అత్రిజ. మనోజును చూస్తున్న పూజిత బొగ్గలు సిగ్గుతో జివ్వుమన్నాయి. మనోజును సమీపించి అతని మీదకు వంగుతూ, ఏం బావగారు, నన్ను చేసుకుంటారా, మా అక్కను చేసుకుంటారా, లేకపోతే మేమిద్దరం మీకు తాళి కట్టేయమా అని అడుగుతూ పక్కుమని నవ్వింది అత్రిజ. ఆమె మాటలకు అత్రిజ భుజం మీద చేర్చింది పూజిత. ఇంకా అయోమయ అవస్థలో ఉన్న మనోజ్ బుర్రకొక్కుంటూ ఎదురుగా నిలబడ్డా. పూజిత ముఖంలోకి చూశాడు. ఆమె వెనక నిలబడిన అత్రిజ, ఏంటి మా అక్కను అలా చూస్తున్నారు బాబోయ్, ఇక్కడ మాత్రం ముద్దు పెట్టేయక మాకండి, చూసేవాళ్ళకి బాగోదు. ఆత్రం పెళ్లి కొడుకు పెళ్లి చూడ్డానికి వచ్చిన పిల్లను ముద్దు పెట్టేసుకున్నాడు అనుకుంటారు అని అంటూనే పూజిత నుంచి తప్పించుకోవడానికన్నట్టు తూనీగలా ల్యాండ్లోకి పరిగెత్తింది. ఊహించిన ఆ మాటలకు అదుర్దాగా పూజిత వంక చూశాడు మనోజ్. అబ్బా, ఈ విషయం అనవసరంగా అత్రిజకి చెప్పాననుకుంటూ నాలుగు ఖర్చుకుంది పూజిత. వాళ్ళకి పక్కగా ఉన్న శంకరాశ్వనులు ఉలిక్కిపడి వారిద్దరినీ చూశారు. ఆ మాటలనేది అత్రిజాని గ్రహించగానే ఏదో అర్థమైనట్టుగా వారిద్దరి పెదవులపై చిరునవ్వులు విరిశాయి. దూరంగా లాన్లో అటు ఇటు తిరుగుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్ ఆనందంగా ఐ టూ లవ్ యూ తను అని అరుస్తున్నాడు. పూజితను చూస్తున్న మనోజ్ ఆత్రంగా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుని, అమ్మయ్య, అందరికీ చెప్పేసినట్టే ఇంకా బామ్మ ఒకటి మిగిలిందంటూ బామ్మ ఎక్కడుందా అనుకుంటూ అటు ఇటు చూశాడు. సుందరరామరాజు గారి పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతూ అతన్నే సీరియస్గా చూస్తోంది బామ్మ కర్పూర కళాదేవి. ఆవిడని చూడగానే గతుక్కుమని పూజిత నడుము మీద నుంచి చేయి తీసేశాడు మనోజ్ కంగారుగా చూసి హాయిగా నవ్వింది పూజిత. ఆ జంటను చూసి అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఓ మంచి కథలతో మీ ముందుకు వస్తాను.